యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి చాలా అద్భుతకరంగా ఉన్నాడు. దేవుడు తన ద్వారా గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు, అంతా బాగుంది. ఇతడు పరాక్రమశాలి. కానీ ఇంత పరాక్రమశాలి అయినప్పటికీ ఈ వ్యక్తి ఎవరంటే కుష్ఠరోగి. ఎవరు చెప్పండి? కుష్ఠరోగి. చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడై అతడు మహాపరాక్రమశాలి అయిను. కానీ అతడు కుష్ఠరోగి. అంటే ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఈ వ్యక్తి ద్వారా ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ సిరియా దేశానికి ఆ గొప్ప విజయాన్ని కలగజేశాడు. తన యజమానుడికి నయమాను అనబడే వ్యక్తి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు చెప్పండి? గడి చెప్పాలి. నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంట? పరాక్రమశాలి. అంటే తాను ఒకవేళ యుద్ధానికి వెళ్ళిపోతే తనను బట్టి ఆ సిరియా దేశానికి గొప్ప విజయాన్ని దేవుడు కలగజేశాడు. ఏం కలగజేశాడు? గొప్ప విజయాన్ని కలగజేశాడు. ఆ వ్యక్తి పరాక్రమశాలే, కానీ పరాక్రమశాలి అయినప్పటికీ అతడు ఎవరు చెప్పండి? కుష్ఠరోగి. మరి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. తనకేమో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అతడు తన రాజు అయినటువంటి ఆ వ్యక్తి దృష్టికి చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇతడు పరాక్రమము కలిగినటువంటి పరాక్రమశాలి. కానీ ఈ వ్యక్తికి ఏ రోగం ఉంది? గడి చెప్పాలి. కుష్ఠరోగం ఉంది. మరి ఈ కుష్ఠరోగం ఉన్న ఈ వ్యక్తి, కుష్ఠరోగం అంటే కుష్ఠరోగాన్ని ఎంతమంది చూశారు? కుష్ఠరోగమును అంటే కుష్ఠరోగం కలిగిన వారిని ఎంతమంది చూశారమ్మా? అంటే కుష్ఠరోగి యొక్క జీవితంలో ఎలాగుంటుందంటే భయంకరంగా చీముగాడుతూ ఉంటుంది. వారు బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ శరీరం ఎలాగుండాలి? గాలి తోలుతూ చాలా ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే ఏమైపోతుంది? ఉడికిపోతుంది. అంటే ఒక నూనె శరీరం మీద పడి కాలితే ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మరి ఈ వ్యక్తి పరాక్రమశాలి అయినప్పటికీ, గమనించే మాట, ఈ వ్యక్తి పరాక్రమశాలి అయినప్పటికీ, ఈ వ్యక్తి అన్ని విధాలుగా ఉన్నప్పటికీ ఇతడు కుష్ఠరోగం కలిగిన వాడు. మరి ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి పైకి మాత్రమే బాగా కనపడుతున్నాడు, కానీ లోపలేముంది? చక్కగా వస్త్రాలు ధరించుకుంటాడు, చక్కగా నీటిగా కనపడతాడు, కానీ లోపలంతేముంది? కుష్ఠరోగం ఉంది. మరి ఈ కుష్ఠరోగం మరి ఎన్ని సంవత్సరాలు? అయ్యో, నేను పైకి చూడడానికేమో మంచి బట్టలు వేసుకుంటున్నాను, బాగా చక్కగా సైన్యాధిపతి వస్త్రాలు వేసుకుంటున్నాను, నేను అన్నిటినీ కవరపు చేయగలుగుతున్నాను, నా శరీరములో ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. కానీ నా జీవితంలో చూస్తే భయంకరమైన వ్యాధిని నేను అనుభవిస్తున్నాను. బయటేమో నాకు రాజ్య మర్యాదలు ఉన్నాయి, బయటేమో నా యజమానుని దృష్టిలో నేను చాలా దయనొందిన వాణ్ణి, గనుడుగాయించబడిన వాణ్ణి, నేను పరాక్రమశాలిని, దేవుడు నా ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు కలగజేశాడు.
అంటే ఇవన్నీ తన జీవితంలో ఉన్నప్పటికీ, తన జీవితంలో ఇవన్నీ ఉన్నప్పటికీ తన జీవితంలో ఒక భయంకరమైన కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉంది. మరి తన భార్య తనతో ఎలాగుండాలి, తన పిల్లలు ఎలాగుండాలి? ఆ కుష్ఠరోగాన్ని బట్టి ఎంత భయంకరంగా తనకు సమస్య ఉంది అంటే లోపల దాగి ఉన్న ఆ భయంకరమైనటువంటి కుష్ఠరోగం ఉంది. భయంకరమైన కుష్ఠరోగం ఉంది. ఎలాగా తన జీవితంలో ఎంత చేసినప్పటికీ తన జీవితంలో ఒక బలహీనత, కుష్ఠరోగము అనబడేటువంటిది నయమానుకు ఉన్నది. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఈ కుష్ఠరోగిగా ఉన్న ఈ వ్యక్తి ఏ మందులు వాడడా? చెప్పండి. ఏ వైద్యము ఈ వ్యక్తి వైద్యం విషయంలో ఈ కుష్ఠరోగం మానిపోవడానికి, ఈ కుష్ఠరోగం పోవడానికి ఏ వైద్యము కూడా చేయించుకోడా? చెప్పాలి, చాలా చేయించుకుంటాడు. ఈరోజు ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చిందంటే, చావు బ్రతుకుల్లో ఉన్నారంటే, ఆస్తులన్నీ అమ్మేసుకున్నా, వడ్డీలకు తెచ్చుకున్నా మనిషి రోగం పోవట్లా, మనిషి బ్రతకట్లా. మరి ఈ వ్యక్తి తిరగని చోటు ఉంటుందంటావా? ఈ వ్యక్తి తిరగని చోటు అనేది ఉంటుందంటావా? అంటే మన జీవితంలో ఒక రోగం వచ్చింది అని అంటే, నీకు తలనొస్తుంది. తలనొచ్చినప్పుడు మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా తలనొస్తుంది, ట్యాబ్లెట్ అని అంటాం. ఈ ట్యాబ్లెట్ మంచిది అని అంటావు. ఏమంటావు? మంచిదో చెడ్డదో నీకేం తెలీదు, ఆయన ఇస్తాడు, బాగా పనిచేస్తుంది అంటాడు. నువ్వేం తెచ్చుకుంటావు? ఒక 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి ట్యాబ్లెట్ తెచ్చుకుంటావు. ఈ ట్యాబ్లెట్ పని చేయదు అని అంటావా? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకున్నా, సార్ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు సార్, ఇంకా 2 ఎక్కువ రాసిండి సార్ అంటావు. ఎందుకు అంటే తలనొప్పికి ట్యాబ్లెట్ ఉంది, జ్వరానికి ట్యాబ్లెట్ ఉంది, ఒళ్ళు నొప్పులకి ట్యాబ్లెట్ ఉంది. అంటే మనము హాస్పిటల్లోకి వెళ్ళి రాసిస్తే అవి తెచ్చుకొని మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అంటే అవి పనిచేస్తాయా లేకపోతే అవేవి అనేటువంటిది ఉండదు. అలాంటివి ఏమి ఉండవు. అన్ని వాడేస్తాం, అన్ని వేసేసుకుంటాం, బాటలు పెట్టించుకుంటాం. అవునా? బాటలు పెట్టించుకుంటాం, ఆపరేషన్లు చేయించుకుంటాం, రకరకాలుగా చేయించుకుంటాం. కానీ మనిషి జీవితంలో ఒకవేళ నాకు అన్ని తెలుసు, నేను అంతా బాగున్నాను, చక్కగా ఉన్నాను అని ఎంత భ్రమపడినప్పటికీ ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉంటుంది. ఓ మాట, డాక్టర్ గారు రోగం ఉండదా? వారికి జ్వరాలు రావా? చెప్పండి అమ్మా, వాళ్ళకి వస్తాయా రావా? గడి చెప్పాలి. మనం పోయి సార్ మీరే సార్ దిక్కు సార్ అంటారు. అవునా? ఏమంటాం? ఆయనకు కూడా రోగం వస్తుంది, ఆయనకు కూడా జలుబు వస్తుంది, ఆయనకు కూడా తలనొప్పి వస్తుంది. వస్తాయా రావా? అంటే ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దేవుని పిల్లలారా, మరి దేవుని దగ్గరికి వచ్చే లోపు స్వస్థత ఏడుంది అని అంటారు. ఒక చిన్న ట్యాబ్లెట్ నమ్మిన నీవు ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. ఎందుకు నమ్మవు? అవునా? మనకు తెలియంది తలనొప్పి ట్యాబ్లెట్ అంటే తెచ్చేసి వేసుకుంటావు. దేవుడు బాగు చేయని రోగం ఏదైనా ఉందా భూమి మీద? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కూడా శరీరంలో ఏదో బలహీనత ఉంటుంది. షుగరో, బీపీనో, అనారోగ్యమో, కీళ్ళ నొప్పులో, గుండె ప్రాబ్లమో, తల ప్రాబ్లమో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి నేను ఆరోగ్యం కలిగిందని ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు చెప్పలేరు. ఎవరు కూడా చెప్పలేరు. కానీ దేవుని పిల్లలారా, వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే దేవుడు ఏం చేయగలుగుతాడంటే స్వస్థపరచగలుగుతాడు. ఆయన స్వస్థపరిచేటువంటి గుణం ఆయనకుంది. ఈరోజు దేవుడు మానవునికి జ్ఞానం ఇస్తేనే కదా, ఆ జ్ఞానము ద్వారానే కదా ఇంజక్షన్లు కనిపెట్టారు, ఆ జ్ఞానము ద్వారానే కదా టాబ్లెట్స్ కనిపెట్టారు. ఇవన్నీ ఎవరి జ్ఞానము ద్వారా? దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానము ద్వారానే ఇవన్నీ దేవుడు సృష్టించారు. అయితే కొంతమంది మాట చెప్తా అంటారు, మా టాబ్లెట్ వేసుకోద్దో నేను ప్రార్థన చేస్తా అంటాడు. అది తప్పు. కొంతమంది ఒక రోజు, అయ్యా నాకు 5 నెలల నుంచి తలనొప్పి ఉంది, ప్రార్థన చేయండి అని అన్నాడు.
ఏమ్మా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావు అంటే, లేదయ్యా మా పాస్టర్ సార్ చెప్పాడు, ఏం కాదమ్మా నేను ప్రార్థన చేస్తే హాస్పిటల్ పోద్దన్నాడంట ఆయన. ఏమొద్దన్నాడంట? అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవడం తప్పు కాదు, ట్యాబ్లెట్ వేసుకోవడం తప్పు కాదు. తప్ప? చెప్పండి అమ్మా. మనుషులు చేసేవి మనుషులు చేస్తారు, మనుషులు చేయలేనివి దేవుడు చేస్తాడు. డాక్టర్లు అంటాడు చూడు, మేమేం చేయలేమమ్మా దేవుడే దిక్కు అంటాడు చూడు. ఆ టైంలో దేవుడు నీకు ఉపయోగపడతాడు. అంతవరకు నువ్వేం చేస్తా ఉండాలా? ఆధారపడు, మనుషుల మీద ఆధారపడు, ప్రార్థన చేసుకో. ఆ ట్యాబ్లెట్ పని చేయాలన్నా ఎవరి కృప ఉండాలా? నువ్వు ఇంజక్షన్ వేయించుకోవాలన్నా ఎవరి కృప ఉండాలా? అది పని చేయాలంటే దేని కృప ఉండాలి? అయితే చాలా మంది జీవిత కాలంలో ఎలాగుంటారంటే, ప్రతి వ్యక్తికి రోగం ఉంటుంది, కానీ మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే ఈ వ్యక్తి యొక్క బలహీనత బయటేమో నయమాను, అబ్బా పరాక్రమశాలి, అబ్బో రాజు వలన దయ పొందినవాడు, అబ్బో ఈయన సామాన్యుడు కాదు అనే చాలా పేరుంది. కానీ ఈ లోపల ఉన్న గబ్బు ఎవరికి తెలుస్తుంది? ఈ లోపల ఉన్న రోగం ఎవరికి తెలుస్తుంది? ఈ రోగం ఎవరికి తెలుస్తుంది? ఈ రోగాన్ని ఎవరు బాగు చేస్తారు? అంటే ఈ వ్యక్తి అలా బాధపడుతుంటే ఒక రోజు ఆ ఇంటిలో ఈయన ఏం చేశాడంటే, ఒక ఊరికి వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసి అందరిని ఏం చేశారు తెలుసా, బంధించి తీసుకుని వెళ్ళిపోతే ఒక ఆడపాపను, ఒక చిన్న దాన్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాడు పని మనిషిగా. ఏయ్ నువ్వు ఉండో, నా భార్యకి పని మనిషిగా అన్నాడు. అంటే ఆ పాపను బంధించి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ పాప ఏం చేసిందంటే, ఆ పాప భార్యతో చెప్పింది ఆ మాట. ఏం చెప్పింది తెలుసా? అమ్మా ఒక చోట ఓ ప్రవక్త ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్తుంది. ఎవరు గడి చెప్పాలి? ఇప్పుడు ఇంకా చెప్పవలసిన ఇశ్రాయేలు చిన్నది, ఇంకా ఎవరికి చెప్పింది ఈమె? చాలు, ఆమెకు చెప్తే ఆమె చక్రం తిప్పుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడే, భర్తలతో మాట్లాడరు. అమ్మ చెప్పమ్మా కొద్దిగా మీ ఆయనకి. ఏం చేస్తారు చెప్పండి? ఈ చిన్నది కూడా ఎవరికి వెళ్ళి చెప్పింది చెప్పండి? ఒకప్పుడు ఉన్నది ఆ ముసలమ్మ కాలంలో అట్లా ఉండేది. ఏంటంటే భర్త కూర్చోండి. ఈ కల్చర్ అట్లా కాదు. నువ్వు వచ్చినా సచ్చినా ఇంకెవరిని పట్టించుకునేదిలే. అప్పుడంటే ఆ ముసలోళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఆయన ఏడొస్తున్నాడు పాపం అని చెప్పి వాళ్ళు వచ్చేంత వరకు భోజనం తినేవాళ్ళు కాదు, వాళ్ళ వరకు వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు తిని గొరకలు పెడతామంటారు, అన్నం పెడతా, నిద్ర లేకపోతే పెట్టుకుంది బా అని అంటారు. అంటే ఇంత కల్చర్, భయంకరమైన కల్చర్ వచ్చింది. ఇప్పుడు చెప్పాల్సిన ఆమెకే ఇప్పుడు అమ్మా పలానా చోట వచ్చిన చదవండి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని, నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. ఏం చేసిందంట? ఇదిగో ఓ పట్టణంలో ఎవరున్నారు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట చెప్పండి? నా ఏలిన వాడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? రోగాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అయితే చెప్పిన సమయంలో ఈమె ఏం చేసింది? ఇప్పుడు ఏమో చెప్పిన మాట వినాలొద్దా? వినకపోతే నీకు విడాకులు ఇస్తానంటది. ఒరే నీకు కుష్ఠరోగం ఉంది, నీతో సంసారం చేసేది కష్టం, నేను పోను, నన్ను చూస్తే మళ్ళీ అంతా చూశారనుకోండి, నా రోగం అంతా బయట పెడుతుంది అని చెప్పేసి అన్నాడు అనుకో, కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? అసలు నువ్వు నా మాట వినాలా? నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. తీసుకొని బాగా చక్కగా డబ్బులు అన్ని మూటలు చాలా చక్కగా రథాలతో కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి అమ్మా? అక్కడికి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన చదవండి. రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికను పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుత్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజుకును పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును
నేను బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో ఈ కలహమునకు కారణము ఇతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడి అనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి, ఇశ్రాయేలులో ప్రవక్తయున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రమ్మని ఆ రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రముతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ మొల్లు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చాలు. దేవుని పిల్లలారా, వీరు వెళ్ళిపోయారు. అంటే కొంతమందికి టెక్కు ఉంటుంది అన్నమాట. ఏముంటది? గర్వం. నేను సైన్యాధిపతిని, సామాన్యున్నా, దూతను పంపిస్తే ఈ ప్రవక్త అంటున్నాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి ఎన్నిసార్లు మునగాల చెప్పాలి? 7 సార్లు మునగాల. అంటే 7 సార్లు మునగాల. ఆ మాట చెప్పి పంపిస్తే ఏంటి ఏమనుకుంటున్నాడు అసలు? ఏంటి, మా నదులు శ్రేష్టమైనవి కావా? ఈ నదుల కంటే మా నదులు శ్రేష్టమైనవి కావా? ఏదో వచ్చి చెయ్యుంచి ప్రార్థన చేసి స్వస్థపరుస్తారంటే 7 మార్లు మునగమంటాడేంటి? 7 మార్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత రోగం ఉన్నప్పటికీ ఒక బలహీనత ఉంటుంది. బలహీనత ఏంటి? ఆ బలహీనత అంటే యోర్దాను నదులు 7 సార్లు ఎందుకు మునగాల? అసలు ఏంటి మునగాల్సిన అవసరం ఏంటి? ఏం మా నదుల్లో స్నానాలు చేసే నదులు లేవా? మళ్ళీ ఉంటే ఎక్కడ పోయింది నీ రోగం? ఉందా? పోయిందా? పోయి కనీసం నువ్వు నదుల్లో ఎప్పుడు స్నానం చేసిండవా? గడి చెప్పాలి. వెళ్ళి చేసిండా? గడి చెప్పాలి. ఒళ్ళు నీటికి చేసుకోవాలంటే, ఆ కుష్ఠం అంతటి నీటికి శుభ్రం చేసుకోవాలంటే ఏదో నదికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా, పోవాల్సిందే కదా. అయితే దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి కోపడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏంటి చేయబెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే, నాకు కలిగిన రోగం దగ్గర చేయి ఉంచి ప్రార్థన చేస్తాడు అనుకుంటే చేయడే అని చెప్పి సీరియస్ అయిపోతున్నాడు. బాగా ఏమైపోతున్నాడు? ఓ అనేది సీరియస్ అయిపోయి కేకలేస్తున్నాడు. ఇప్పుడు నీవు ఆ దైవజనుని మాట వినకపోతే నీ రోగం పోతుందా? చెప్పాలి, గడి చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు అంటే కొంతమందికి లెక్కలేని పరిస్థితి. అంటే అమ్మా, అభిషేకించిన దైవ సేవకుల యొక్క వారు జోలికి కానీ, అభిషేకింపబడి వారు దేవుని కొరకు సమర్పణ చేసుకొని గొప్ప సేవ చేస్తూ ఉంటాడు చూడు, అలాంటి వారి జోలికి ఎప్పుడు కూడా పోకూడదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా పాస్టర్లు కూడా పలికమాలు ఉన్నారు, అట్టోళ్ళు ఎట్లా ఉన్నారంటే, ప్రతి దాంట్లో ఉన్నారు. విశ్వాసులు లేరా? చెప్పండి అమ్మా. అందరిని ఒక ఘాటికి ఎప్పుడు కట్టేయకూడదు. ఎందుకంటే మనము ఆ దైవ సేవకుని యొక్క లక్షణాన్ని, దాన్ని మనం గుర్తించగలగాల. ఏం చేయాలి చెప్పండి? అందరిని ఒక ఘాటికి కట్టేయకూడదు. అయితే ఈ వ్యక్తి సీరియస్ అయిపోయి పోతా ఉన్నాడు. పోతా ఉంటే తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడువు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఇక్కడ తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈయన కోపడుతున్నప్పుడు పక్కనోడు ఊరుకుంటాడా? ఇంకా రాళ్ళేస్తాడు. ఏమేస్తాడు? పదాంపా, ఏమి నువ్వు సామాన్యుడివా? ఏం ఆయన కళ్ళు తిరుగుతున్నాయా? వద్దుపా, వెళ్ళిపోదాంపా అనాలి కదా. చెప్పండి. ఆయన అయ్యా కొంచెం ఆగు అంటే, మన క్షేమాన్ని కోరుకొని, మన జీవితాన్ని కోరుకొని మంచి చెప్పే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అవునా కదా? అంటే ఆయన మంచిగా అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇది సులభం కదా. 7 మార్లు మునిగితే ఏమవుతుందంట? అవునా కదా? వెళ్ళిపో,
కొంతమంది ఏం చేస్తారు, రెచ్చగొడతాడు. నువ్వంటే ఏమనుకుంటున్నావు, లెక్కలేదా నువ్వంటే, చూద్దామని కథ అనేటోళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి చాలా చక్కటి సలహా ఇచ్చినవాడు. తను బాగుపడడానికి ఆ ప్రవక్త ఏంటో ఆయన మాట వినడానికి మంచిగా తన మనస్సును తను ఎలా భయంకర కోపంతో ఉన్నప్పుడు చాలా చక్కగా ఆయన మాటలు అర్థమయ్యే రీతిగా ఇతనికి వివరించి ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు? యోర్దాను నది దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఈ రోజుల్లో చూడండి దేవుని పిల్లలారా, మనము చాలా సందర్భాల్లో దేవుని నుండి వేరు కావడానికి, సంఘము నుండి వేరు కావడానికి కొన్ని పరిస్థితులు, ఎందుకంటే వర్గాలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? వర్గాలు. మనం కలిసి చేద్దాం అనే వర్గం ఉండదే, వాడెంత వీడెంత ఆమెంత ఈమెంత అనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఎలాగుందంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బాగుపడడానికి వారు దీవించబడడానికి కోరుకునేవారు చాలా తక్కువ. మేము నిన్న రాత్రి వెళ్ళిపోతున్నాం దాదాపు 12 అయింది. కర్నూలులో రాజువారిలోకి వెళ్ళిపోయాం. రాజువారిలోకి వెళ్ళిపోతే ఏదో IPL ఏదో గెలిచిందంట, RCM గెలిచిందంట. అమ్మ, అస్సలు కొన్ని వేల మంది యవనస్తులు రోడ్డు మీద ఉన్నారు. వేల మంది ఉన్నారు. బస్సు అద్దాలు బలుగొట్టారు. అక్కడ అందరిని కొడుతున్నారు. మా కారు వెళ్ళిపోయింది. పక్కన రాజువారి సెంటర్లో కరెక్ట్గా మేమున్నాం. కారు అక్కడ ఉంది. ఒకడు వచ్చి డోర్ని తన్నాడు. దాన్ని బ్యారిగేట్ ఒకటి దారి పెట్టింటారు కదా, వాడు తన్నాడు. సరే, దాన్ని కారు మీద పడిపోయింది. ఇట్లా తిప్పుకొని వెళ్ళిపోదాం లోపు అక్కడ పిల్లలు వచ్చి టకా అని అన్ని రోడ్లు వేసేసారు. అట్లా తప్పించు అంటే ఎగలాడుతూ కొట్లాడుతూ మనుషుల మీద దాడి చేస్తూ రాత్రికాల సమయంలో అంటే భయంకరంగా నరరూప రాక్షసులుగా కనపడుతున్నారు. ఈ పలికమాలను కన్న తల్లి ఎక్కడ ఉన్నారు? భయంకరంగా బస్సులో ఉన్న అద్దాలు బలు కొట్టేస్తారు. ప్రయాణికులు గడగడలాడిపోయారు. మాకే కాసేపు భయంకరమైన టెన్షన్ అయిపోయింది. మా ముందు బైక్ వెళ్ళిపోతుంది, మా వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. మాకు టెన్షన్ అయిపోయింది. అంటే విచ్చల బిడమ్మ యవనస్తు. ఇంకా మా కారు అద్దాలు కూడా పడగొట్టేస్తారు అనుకున్నా. అంటే ఏంటి పిచ్చి ఏంటి అంటే ఈరోజు మనుషులు ఎలాగెళ్ళిపోతున్నారంటే పతనానికి వెళ్ళిపోతున్నారు. చెప్పేవారు లేరు. వేల మంది యవనస్తులు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవరున్నారు? తల్లిలు ఏం చేస్తున్నారు? రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే పాడైపోతుంటే ఒకడికొకటి రెచ్చగొట్టుకొని పాడైపోయే పరిస్థితులు. దేవుని పిల్లలరా, మనం బాగుపడాలంటే మనకు చక్కటి సలహా చెప్పే సలహాదారుల మాట మనం ఏం చేయాలి? వినాలి. అయితే ఈ నయమాన్ ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. 7 మార్లు మునగమన్నాడు. నదిలోకి దిగిపోయాడు. ఒకసారి మునిగాడు. మునిగి చూసుకుంటున్నాడు. ఇంకా నా రోగం పోలేదే ఏంటి, ఇంకా పోలేదే. మళ్ళా 2వ సారి మునిగాడు. బాగలే అంటే అక్కడ కూడా అనుమానమే. అంటే నమ్మాలా? ఏం చేయాలి చెప్పండి? గడి చెప్పాలి. ఎన్నిసార్లు మునగమన్నారు? నువ్వు 7 సార్లు మునిగిన తర్వాత కదా నువ్వు చెక్ చేసుకోవాల్సింది నీ శరీరాన్ని, అవునా కదా? అంటే 7 సార్లు మునిగిన తర్వాత 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయిపోయాయి. మునుగుతాడు, చెప్పిన వైపు చూస్తాడు. ఎవరి వైపు చూస్తాడు? నువ్వేరా పలికిమాడు చెప్తా నీ కథ నాకు బాగాలేకపోతే, అవునా కదా? నీ కథ చెప్తా, ఆ మాట నమ్మద్దురా, ఏంది బాగా అవుతుంది, ఆ స్వస్థతలు ఉన్నాయి, ఏంది బాగా చేస్తాడు, అవునా కదా? ఇలాంటి పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు. మునిగాడు ఆయన, ఏడు మార్లు మునుగు అంటేనే 6వసారి మునిగాడు. 7వసారి చూద్దాం ఏదో పని అయిపోయిందని చెప్పి మునిగాడు. బయటకు వచ్చాడు. తన దేహము పసిపిల్లవాని దేహం వల్ల వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. దేవునికి ఘనత కలుగును గాక. తన దేహం ఎలాగొచ్చింది? గడి చెప్పాలి. ఒక మాట బాగా గమనించాలి. ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఎలీషా ప్రవక్తలో శక్తి ఉందా, లేకపోతే దేవుని మాటలో శక్తి ఉందా? దేవుని మాట. ప్రవక్త అనేవాడు ఎవరి మాటను మోస్తూ ఉండాలి? ఓ పాస్టర్ అనేవాడు ఎవరి మాట మోస్తూ ఉండాలి? దేవుని మాటే మోస్తూ ఉండాలి.
దేవుని గురించే చెప్పాలి. ఎందుకంటే ఈయన వచ్చాడు కాబట్టి అమ్మో ఈయన చాలా గొప్పోడు కదా, పరాక్రమశాలి కదా అని ప్రవక్త దిగను కూడా దిగలే, రాను కూడా రాలే, కూర్చొనే ఉన్నాడు. ఒకరిని పంపించాడు, 7 సార్లు మునగమని చెప్పు బో అన్నాడు. అంతే. ఏమన్నాడు? 7 సార్లు ఏం చేయమన్నాడు? ఈయన కోపం వచ్చింది. నేను వస్తే లేడా ఈ పాస్టరు? అవునా? ఎంత గర్వం ఉండాలా, నేనంటే ఏంటి, అదే పొగరు పైకెక్కింది. ఆవేశపడ్డాడు, చాలా చేశాడు. ఎందుకంటే ఆ ప్రవక్త మాట ఎవరి మాట ఉంది? దేవుని మాట ఉంది. ఎందుకంటే ఆ మాటకు నువ్వు విధేయత చూపిస్తే, ఆ మాటకు లోబడితే, యోర్దాను నదిలో 7 మార్లు మునగడాన్ని బట్టి బాగుపడాల ఆ వ్యక్తి. ఆ మాటను విని మునిగిన వాటిని బట్టి ఆ వ్యక్తి బాగుపడ్డాడు. గడికి చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, నయమాను కుష్ఠరోగము ఏమైపోయిందంటే, ఆ ప్రవక్త మాట విన్న తర్వాత ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఆ ప్రవక్త మాట విన్న తర్వాత ఏమైపోయింది చెప్పాలి. యోర్దాను నదిలో ఎక్కడ వదిలేసి వచ్చాడు కుష్ఠరోగాన్నంతా? నదిలో వదిలేసి వచ్చాడు. ఎక్కడ వదిలేసి వచ్చాడు? నదిలో వదిలేసి వచ్చాడు. వచ్చాడేనా? అమ్మాయా, అయ్యా దేవుడు చాలా గొప్పోడయ్యా, ఇదిగో డబ్బులు తెచ్చా, బంగారు తెచ్చా, నాణ్యాలు తెచ్చా, బట్టలు తెచ్చా, తీసుకో అంటే నాకు వద్దులే అన్నాడు. ఆయన ఏమన్నాడు? నాకు వద్దు. ఎందుకంటే ఆ ప్రవక్త అన్నాడు, నాకు ఇవన్నీ ఏమొద్దు, దయచేసి వద్దు, వెళ్ళిపో అన్నాడు. అవి తీసుకోయా, నాకు వద్దయ్యా, నేను తీసుకో, నాకు అవసరం లేదు. అవునా? నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఆ యోర్దాను నదిలో ఉన్న ఆ కుష్టు ఎక్కడ ఉంది? ఎక్కడ వదిలిపోయింది? నదిలో ఉంది. అయితే ఈరోజు దేవుని పిల్లలరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, మనం కూడా లోకము అనబడే నదిలో ఉన్నాం. ఎక్కడున్నాము చెప్పండి? లోకము అనబడే నదిలో ఉన్నాం. ఆ లోకము అనబడే నదిలో 3 రోగాలు ఉన్నాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎన్నున్నాయి చెప్పండి? ఈ లోకములో ఉన్నదంతయు కేవలము నేత్రాశ, జీవపు డంబం. అవునా? ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకములో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నామకార్థత ఉంది, నరహత్యలు ఉన్నాయి, లోకములో ఉన్నాయి అనేకమైనవి. ఎలాగైతే యోర్దాను నదిలో ఈ వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతున్నాడో, మరి ఆ నదిలో వెళ్ళిపోయిన ఆ కుష్ఠరోగానికి ఇంకొకడు కోరుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరో కోరుకున్నది? గెహాజీ, దైవ సేవకుల దగ్గర. అందుకే దైవ సేవకుల దగ్గర ఒక మంచి వారు ఉండాలి. ఈ గెహాజీ ఏం చేశాడయ్యా, ఇదిగో నా యజమానునికి తీసుకునే మనసు లేదు, పలానా ఊరు నుంచో 2 వచ్చారు, ఇమ్మన్నాడంటే అయ్యయ్యో అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మూట కట్టి పంపించేశాడు. తన పనివారులతో పంపించేసి వచ్చి ఆయన దగ్గర మెట్ల దగ్గర నిలబడ్డాడు. ఎవరు? గెహాజీ.